హాయ్ ఫ్రెండ్స్, మనము ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు పట్టి తోలు పట్టి ఎలాగ కుట్టుకోవాలనేది చూసాం కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం బెల్ట్ ఎలాగ అతుక్కోవాలి, పర్ఫెక్ట్గా మనము షోల్డర్ ఎలా జాయిన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే ఇది నేను ఎప్పుడు క్రాస్ తీస్తానని చెప్తాను కదా. ఆ క్రాస్ ఎవరికైతే ఎలా తీస్తాను అనేది మీతో చెప్పాను. ఎందుకంటే మనకి పొడవు 15, 16 అలా ఉంటే కనుక మనము క్రాస్ అనేది తీయాలి. లేదంటే చెస్ట్ దగ్గర లూజ్ వచ్చేసి అవకాశం ఉంటుంది, తర్వాత ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ బెల్ట్ ఎలా కతకాలనేది చూడండి. మనకి ఎడ్జ్లున్న సైడ్ అయితే తీసుకుంటే మనము ఒక సైడ్ కుట్టాక లేకుండా టైం అనేది మనకు కలిసి వస్తుంది. ఇదిగోండి రెండు జాయింట్ చేసేయాలి. 2 కుట్లు వేసేసిన తర్వాత తిరగేసి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. నేను 1కి 2 సార్లు చెప్తున్నాను, ఏమనుకోవద్దండి. కొంచెం జాగ్రత్తగా విని నేర్చుకుంటారేమనేసి నా ఉద్దేశం అది. ఇదిగోండి ఇలాగ ఒక 2 కుట్లు వేసేసుకున్న తర్వాత ఇలా తిరగేసుకుని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా తిరిగేసి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఎగుడు దిగుడు కింద ఉంటే కనుక అది క్రాస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ బెల్ట్ అతుక్కోవాలి. మనం పావించి ఉంచుతాం కదా వెనకాల బెల్ట్ అతకటం కోసం. అందుకనేసి ఈ చివరిన ఎడ్జ్ను కూడా కట్ చేసేయాలి. అంటే కొంచెం క్రాస్కి వచ్చినాయి కదా, ఆ ఎడ్జ్ను కూడా కట్ చేసి దాన్ని బట్టి ఓ పావించి అనేది కుట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా పావించు ఇలా కుట్టుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత మనకి ఎగస్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే కొత్త వాళ్ళు చేసి పొరపాటు ఏంటంటే మనకి ఎగస్ట్రా వచ్చిన పోగులను అయితే కట్ చేయరు. వాళ్ళు ఏమనుకుంటారు, దీనికి అసలు వచ్చా రాదా అన్నట్టు ఫీల్ అయిపోతారు. అందుకనేసి మనం ఎప్పటికప్పుడు పోగులు అనేది కట్ చేసుకుంటే నీట్గా కూడా ఉంటుంది. మీరు ఏంటంటే మన జాడలు మనం కుట్టుకుంటే సరిపోయేలా ఉంటే సరిపోతుంది. తర్వాత మన జాడలు కుట్టుకున్న తర్వాత మనకి ఎక్కడ హెచ్చు దగ్గులు వస్తుంది, లేకపోతే ఎక్కడ ఫ్రంట్ రావట్లేదు బ్యాక్ రావట్లేదు అనేది కొంచెం అలవాటు అవుతుంది. అలవాటు అయిన తర్వాత అప్పుడు బయట వాళ్ళ జాడలు అయితే కుట్టడానికి వీలుగా ఉంటుంది. మీ బ్లౌజ్ మీదే ఉపయోగించుకోండి ఫస్ట్ టైం అయితే కనుక. నేను చాలా వివరంగా చెప్తున్నాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి 2 ఫోల్డింగ్ చేయాలి. మనము బ్యాక్ పార్ట్ ఉంది కదా, అది 2 ఫోల్డింగ్ చేసి మనం కొచ్చు అనేది 1.5 ఇంచులు పెట్టుకున్నాం. నేను చూపిస్తున్నాను చూడండి, అర్థం అవ్వట్లేదని కింద పెట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి కొచ్చు 1.5 ఇంచులు అయితే పెట్టాను కదా. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ డాట్లు ఎలా వేసుకోవాలంటే మనం కొచ్చు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి 2 ఫోల్డింగ్ లాగా మనం ఫోల్డింగ్ చేయాలి. నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ చేస్తే అక్కడ మడత అనేది పడుతుంది. అప్పుడు దాన్ని బట్టి మార్క్ చేసుకుని మనము స్టిచ్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలాగైనా ట్రై చేయండి. లేదా మీరు బ్యాక్ సైడ్ లూజ్ తీసుకుంటారు కదా, ఆ లూజ్కి మనము సగం చేసి డాట్ అయినా వేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా సరే ఇలా 2 ఫోల్డింగ్ల మీద డాట్లు వేసుకోవటానికి మనము 1 ఇంచ్ అయితే ఎగస్ట్రా పెట్టాం కదా. డాట్లు వేయటానికి 1 ఇంచ్ అంటే 2 సైడ్లు కలిపి 2 ఇంచెస్ అయితే వస్తుంది. ఇదిగోండి 2 ఫోల్డింగ్లు చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకుని దాన్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి నేను హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం 2 ఫోల్డింగ్ల మీద 1 ఇంచ్ అయితే తీసాము. అదే 2 ఇలాగా విడదీసామనుకోండి 2 ఇంచులు వస్తుంది. అందుకనేసి హాఫ్ ఇంచ్ ఒక సైడు, హాఫ్ ఇంచ్ ఒక సైడ్, అంటే ఒక డాట్కి 1 ఇంచ్ అయితే పడుతుంది. అలా 1 ఇంచ్ తీసుకుంటే కనుక మీరు నడుము అనేది చక్కగా పెట్టేసి గూళ్ళు జారకుండా ఉంటుంది. ఇదిగోండి ఎప్పుడైనా సరే మనం డాట్ వేసుకోవాలనుకుంటే ఈ రకంగా వేయండి. ఇప్పుడు చూడండి కొంచెం రఫ్ లాగేసిన తర్వాత అక్కడి నుంచి యువతలకి నేను చూపించాను కదా, అలాగా మనము అయితే పొడవు 14, 15, 16 ఇంచులు వస్తే కనుక మనకి మిషన్ పాదం కానించి యువతల మిషన్ దాకా ఎంత ఉన్నదో అంత పెట్టుకోవచ్చు. కానీ చిన్న బ్లౌజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు అంత పెద్దదైతే అంత లెక్క పెట్టుకోవచ్చు.
అదే చిన్న బ్లౌజ్ అయితే మాత్రం ఈ పాదం ఉన్నది కదా, రెండు ఉన్నాయి కదా, ఆ రెండు కాడి నుంచి మనము నేను చూపిస్తున్నాను చూడండి. చిన్న వాళ్ళ బ్లౌజ్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మనకి అదే పెద్దది అంటే పొడవున్న వాళ్ళకి అయితే మాత్రం నేను చూపించిన విధంగా అయినా వేసుకోవచ్చు, లేదా ఆది బ్లౌజ్ని బట్టి అయినా వేసుకోవచ్చు. మీకు అంచనా ప్రకారంగా అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి రెండు సైడ్లు అయితే మాత్రం నేను డాట్లు అనేది వేసేసాను. ఇప్పుడు షోల్డర్ పర్ఫెక్ట్గా ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం. ఇలా పరుచుకున్న తర్వాత మనము ఇదిగోండి మనకి రెండు ఒకసారి అంటే సంకరౌండ్లు ఒక సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి, లేదంటే ఇవతలకు ఒకటి అవతలకు ఒకటి అనేది కుట్టేస్తాను. నేనైతే స్టార్టింగ్లో నాకు వచ్చిందన్న ఆనందంలో ఎలా వేస్తున్నాను అనేది తెలీదు. జాకెట్ కుట్టానంటే పచాలి కుట్టేదాన్ని. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. మీరే ముందు చూసుకుంటే మనము రెండోసారి పక్కన లేకుండా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ ఎలా జాయిన్ చేసుకోవాలంటే ఈ రెండు సమానంగా రావాలి. మనకి ఎప్పుడైనా సరే మనము బ్యాక్ పార్ట్ కరెక్ట్గానే వస్తుంది, ఫ్రంట్ పార్ట్ అయితే కొంచెం దాని ప్రకారం ఇలా గీస్తాం కాబట్టి కొచ్చులు అనేది కొంచెం ఎగస్ట్రా వస్తాయి. ఆ కొచ్చులు ఎగస్ట్రా వచ్చినప్పుడు మనము ఇలా షోల్డర్ సైడ్ పెట్టకుండా మనం సంక రౌండ్కి వేసి ఎక్కువ రావాలి. చూడండి, ఇటు సమానంగా రావాలి, ఇటు సమానంగా రావాలి. అటు సైడ్ ఎక్కువ వచ్చినా పర్లేదు, ఏంటంటే సంక రౌండ్ దగ్గర ఎక్కువ వచ్చినా పర్లేదు. అదైనా ఫ్రంట్ పార్టే కొంచెం ఎక్కువ వస్తుంది, ఒక పాయింట్ లేకపోతే 2 పాయింట్లు అనేది ఎక్కువ వస్తుంది. అది మనము అడ్జస్ట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి నేను ఒక కుట్టు వేసేసిన తర్వాత షోల్డర్ సైడు నేను క్రాస్ అనేది లాగుతున్నాను. ఎందుకంటే ఇలా లాగటం వల్ల మనకి గూళ్ళు జారకుండా చక్కగా పట్టేసినట్టుగా ఉంటుంది. చూడండి, మళ్ళీ వివరంగా చూపిస్తున్నాను. ఇదిగోండి క్రాస్ అయితే ఇక్కడ లాగాను కదా, ఇప్పుడు ఎగస్ట్రా వచ్చిన ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇదిగోండి షోల్డర్ అయితే ఒక్క పాయింట్ అయితే కిందకి లాగాను. ఇలా లాగటం వల్ల మనకి అస్సలు గూళ్ళు అనేది జారకుండా ఉంటుంది. అలాగే మనకి షోల్డర్ సైడ్ కాకుండా మనం క్రాస్ లాగాం చూసారు, అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ ఫ్రంట్ పార్ట్ అయితే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనం దాని బ్యాక్ పార్ట్ని బట్టి మనం మార్క్ చేస్తాం కదా, అప్పుడు ఆ మార్క్ అనేది కొంచెం బయటకు వస్తుంది. కాబట్టి కొంచెం ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఒక పాయింట్ 2 పాయింట్లు అనేది ఎక్కువ వస్తుంది. ఇదిగోండి షోల్డర్ సైడ్ కాకుండా సంక రౌండ్ దగ్గర ఎగస్ట్రా వచ్చిన పీస్ని మనము కట్ చేసుకోవాలి. ఇది సమానంగా రావాలి, ఇది సమానంగా రావాలి. ఇటు సైడు చూడండి ఒక పాయింట్ ఎగస్ట్రా వచ్చింది, అదైనా కొంచెం లెక్క ఎక్కువ కాదు. ఆ కొంచెం లెక్క కట్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్స్ అతుక్కోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. చిన్న చిన్న టిప్స్ అయితే పాటించారంటే మీరు అడ్జస్ట్ చేసుకోగలుగుతారు బ్లౌజ్ అనేది. ఇదిగోండి ఇప్పుడు రెండో సైడ్ కూడా నేను జాయిన్ చేస్తున్నాను. ఇదిగోండి నేను ఉక్సిల్ సైడ్ అయితే కొంచెమే లాగాను, తాళ్ళు సైడ్ అయితే కొంచెం ఎక్కువ లాగాను. ఎందుకంటే మనకి తాళ్ళు సైడ్ అయితే కొంచెం గూడు జారి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఉక్సిల్ పట్టీకి అయితే మనం ఇలా మడత వేస్తాము, లోపలికి వెళ్తుంది, అక్కడ పట్టేసి ఉంటుంది. అదే ఉక్సిల్ సైడ్ తాళ్ళు సైడ్ అయితే మాత్రం బెల్ట్ అనేది బయటకు వస్తుంది కాబట్టి కొంచెం 2 పాయింట్లు అనేది ఎగస్ట్రా వస్తుంది. అందుకనేసి మనకి తాళ్ళు సైడ్ మాత్రమే ఎక్కువగా జారీ అవకాశం ఉంటుంది. అందుకనేసి కొంచెం షోల్డర్ దగ్గర కొంచెం జాయింట్ ఎక్కువ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇదైతే బయటకు వస్తుంది బెల్ట్, ఉక్సిల్ సైడ్ అయితే లోపలికి మడతాం కాబట్టి కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి.